నమస్తే వెల్కమ్ టు 10 టీవీ. ఇథనాల్ స్టవ్ అనేది కేంద్ర మంత్రి గడ్కరీ గారు రీసెంట్ గా స్టార్ట్ చేద్దామని అన్నారు. సో అసలు ఏంటి అనే దాని మీద మనతో డిస్కస్ చేయడానికి శ్రీధరాల రాము గారు, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఇథనాల్ స్టవ్ అనేది ఏంటి అనేది. సార్ నమస్తే. నమస్తే. సో ఏంటి సార్ అసలు ఈ గడ్కరీ గారు రీసెంట్ గా స్టార్ట్ చేయమన్నారు ఇథనాల్ స్టవ్ అనేది ఏంటది అసలు? ఇథనాల్ స్టవ్ అన్న ఇథైల్ ఆల్కహాల్ స్టవ్ ఈ రెండు ఒకటే స్టవ్. అయితే గత నెల చివరి వారంలో మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఒక సభలో ఏం చెప్పారంటే 7% ఇథైల్ ఆల్కహాల్ నీటికి కలపడం వల్ల వచ్చే మిశ్రమమును ఇంధనముగా వాడవచ్చు. వంటకు ఎల్పిజి బదులు వంట చేసుకోవడానికి దీనిని వాడవచ్చు. ఇది ఎల్పిజి కన్నా తక్కువ ధరలో లభిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంటే 7% ఇథైల్ ఆల్కహాల్ నీటికి కలిపినటువంటి ఈ ఇంధనంకు సంబంధించినటువంటి టెక్నాలజీని మన శాస్త్రవేత్తలు తయారు చేశారు అని చెప్పారు. అది ఇప్పుడు ప్రయోగ దశలో ఉన్నది. అది భవిష్యత్తులో మార్కెట్లో వచ్చే అవకాశం ఉన్నది. అది ఇది అతను చెప్పారు అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ ఇథైల్ ఆల్కహాల్ని నీటితో కలిపి అంటే 95% ఇథైల్ ఆల్కహాల్ని నీటితో కలిపి స్పిరిట్ ల్యాంప్ అనే పేరుతోటి గత కొన్ని సంవత్సరాలుగా రసాయన శాస్త్ర ల్యాబ్లలో ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇది ఇథైల్ ఆల్కహాల్ స్టవ్ అనేది కొత్తది కాదు, ఇది పాత కాన్సెప్ట్. ఇది కానీ అక్కడ ఇథైల్ ఆల్కహాల్ 95% ఇథైల్ ఆల్కహాల్ 5% వాటర్. అయితే ఆఫ్రికన్ దేశాలలో కొన్ని లైక్ ఇథియోపియా, మళ్ళా కెన్యా ఇలాంటి దేశాలలో, బ్రెజిల్ లాంటి దేశాలలో ఇథైల్ ఆల్కహాల్ స్టవ్స్ ఆల్రెడీ వాడుతున్నారు. కానీ వాళ్ళు వాడేది వాటిలో ఇథైల్ ఆల్కహాల్ 90% ఉంటుంది, లేకుంటే 95% ఉంటుంది. మిగతాదంతా నీరు. లేదు అంటే కనీసం 70% ఇథైల్ ఆల్కహాల్, 30% నీరుతోటి ఇథైల్ ఆల్కహాల్ స్టవ్స్ అనేవి ప్రపంచంలో ఆల్రెడీ వాడుతున్నారు. కానీ మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పింది ఏంటంటే 7% ఇథైల్ ఆల్కహాల్, 7% ఇథైల్ ఆల్కహాల్, 93% నీరు. ఈ మిశ్రమం ద్వారా మనము ఎల్పిజితో ఎలా వంట చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవచ్చు అని చెప్పారు. అది ఇక్కడ గొప్పతనం. అక్కడ ఆల్రెడీ టెక్నాలజీ ఎంత ఉందంటే 90% ఇథైల్ ఆల్కహాల్. మన దేశస్తులు, మన శాస్త్రవేత్తలు తయారు చేసింది 7% ఇథైల్ ఆల్కహాల్. కాబట్టి చాలా చీప్ అవుతుందని భావిస్తున్నాం. అది సో బేసిక్ గా దానికి డిఫరెన్స్ ఏంటంటే చీప్ గా దొరుకుతుంది. అది ఎందుకంటే ఇక్కడ 93% నీరు కదా, 7% ఇథైల్ ఆల్కహాల్. వేరే కాడ 90% ఇథైల్ ఆల్కహాల్, 10% నీరు. కాబట్టి మనది చీపర్ కంపేర్ విత్ ఎల్పిజి. ఆ ఎల్పిజి మీద ఎలా వంట చేసుకుంటామో ఆ విధంగానే ఇక్కడ మనం వంట చేసుకోగలుగుతాము సులభంగా అని అతను చెప్పారు. అది సో మనం ఇంట్లో వాడే స్టవ్ దాని నుండి దీనికి షిఫ్ట్ అవ్వాలంటే మనకు ముఖ్యంగా లాభాలు ఏముంటాయి? అయితే ఇప్పుడు ఇది ఇంకా ప్రయోగ దశలో ఉన్నది. నితిన్ గడ్కరీ గారు చెప్పినటువంటిది ఇంకా ప్రయోగ దశలో ఉన్నది. అది పూర్తిగా మార్కెట్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది కేంద్ర ప్రభుత్వం అది చెప్పవచ్చు. అది అయితే ఇప్పుడు వాడుతున్న ఎల్పిజి స్టవ్కు ఇథైల్ ఆల్కహాల్ స్టవ్ వేరువేరుగా ఉంటాయి. ఈ రెండు ఒకటి కాదు. ఇప్పుడు మన వాడుతున్న ఎల్పిజి స్టవ్ను ఇథైల్ ఆల్కహాల్ స్టవ్కి వాడడానికి వీలు పడదు. సో ఇప్పుడు ఇది చీప్గా దొరుకుతుంది. సో రేపు ఫ్యూచర్లో ఇదే ఎక్కువ అందరూ వాడుతున్నారని దీని ప్రైస్ కూడా పెరిగే ఛాన్స్ ఉందా? అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము వివిధ రకాలైనటువంటి పర్యావరణ అనుకూల ఇంధనాలను, భారతదేశంలో తయారైనటువంటి వివిధ రకాలైనటువంటి పర్యావరణ ఇంధనాలను ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా హరిత హైడ్రోజన్ ఒకటి, డైమిథైల్ ఈథర్ అనే ఒక ఇంధనాన్ని తయారు చేస్తున్నారు. ఆల్రెడీ ఇది కూడా ప్రయోగ దశలో ఉన్నది. ఇథైల్ ఆల్కహాల్ స్టవ్ ఒకటి ఉన్నది. మళ్ళా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇలా వివిధ రకాలైనటువంటి ఇంధనాలను మన భారతదేశంలో తయారయ్యేటట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎందుకంటే మనము
పెట్రోల్ కోసం విదేశాల మీద ఆధారపడటం, మళ్ళా ఆ విదేశాలలో ఏదైనా యుద్ధాలు జరిగినప్పుడు ప్రభావం మన భారతదేశంలో ఎకానమీ మీద పడటం, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అందుకోసం మనం ఏ దేశం మీద ఆధారపడకుండా మన సొంతంగా మన దేశంలో అన్ని రకాలైనటువంటి ఇంధనాలు తయారు చేసేటట్టుగా, పర్యావరణం అనుకూలమైనటువంటి ఇంధనాలు తయారు చేసేటట్టుగా మన భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము ఆలోచన చేస్తుంది. అది ఇంకోటి ఏంటంటే COP26 ఈ సదస్సులో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే 2030 కల్లా మన భారతదేశంలో ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే కర్బన ఉద్గారాలను 50% తగ్గిస్తాని, 2070 కల్లా మన కార్బన ఉద్గారాలను 0% చేస్తా అని చెప్పి మనకు మాట ఇచ్చాం. అందులో భాగంగానే మనము గ్రీన్ ఫ్యూయల్స్ అండ్ క్లీన్ ఫ్యూయల్స్కి వెళ్ళి మన భారత ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నది. కొన్ని ప్రయోగ దశలో ఉన్నాయి, కొన్ని విజయవంతం కూడా అయినాయి. అది మనం తెలుసుకోవాలి. అది ఇంపార్టెన్స్ మనకి ఇక్కడ. సో సార్, ఈ ఇథనాల్ స్టవ్ అనేది జనాలు ఎక్కువగా వాడడం మొదలు పెడితే సప్లై ఎక్కువ ఉంటుంది. సో దానికి తగ్గ ఇన్ఫ్రా రెడీగా ఉందంటారా? అయితే ఇప్పుడు ఆల్రెడీ E20 పెట్రోల్ వాడుతున్నాము. అయితే E20ని కేంద్ర ప్రభుత్వము E40, E50, E100 చేద్దాం అనుకుంటుంది. ఇథైల్ ఆల్కహాల్ పెట్రోల్ ఇంకా పర్సంటేజ్ పెంచుదాం అనుకుంటుంది. అయితే ఇప్పుడు E20 పెట్రోల్కి సరిపోనంత మాకు ఎంత పెట్రోల్ కావాలంటే 25, 26 సంవత్సరం కల్లా మనకు కావాల్సినటువంటి ఇథైల్ ఆల్కహాల్ నిల్వలు ఎంత అంటే 1,000 కోట్ల లీటర్లు కావాలి. 1,000 కోట్ల లీటర్లు. కానీ ఆల్రెడీ మన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు కొన్ని నివేదికల ప్రకారము 2,000 కోట్ల లీటర్ల ఇథైల్ ఆల్కహాల్ మన దగ్గర ప్రస్తుతం ఉన్నట్టుగా కొన్ని నివేదికలు చెప్తున్నాయి. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఇథైల్ ఆల్కహాల్ యొక్క షార్టేజ్ లేదు. కానీ మీరు అన్నట్టుగా భవిష్యత్తులో ఈ అందరూ ఇథైల్ ఆల్కహాల్ స్టవ్లు వాడితే ఎలా, అదేవిధంగా E20, E40 ఫ్యూయల్ వాడితే ఎలా అనేటువంటి ఆలోచన ఉన్నది. దీనికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వము అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతేగాని ఒకసారి అన్ని మార్కులు తీసుకొచ్చి తర్వాత ఇథైల్ ఆల్కహాల్ దొరకలేదంటే ప్రజలు ఇబ్బంది పడతారు కదా. దాని తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఇథైల్ ఆల్కహాల్ తయారీని ప్రోత్సహిస్తుంది. దాని విధంగా అన్ని ప్లాన్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. దాన్ని మనం భయపడాల్సిన అవసరం లేదు. సో సార్, ఇప్పుడు ఒక ప్రచారం ఉంది జనరల్ గా, ఇథనాల్ నుండి వచ్చే మంటలు పగటిపూట సరిగా కనిపించదు అవును అనే ప్రచారం ఉంది. అది ఎంతవరకు? అది నిజమే అండి. అది అయితే దానికి అదే చెప్పాను కదా, దానికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్, దానికి సంబంధించిన సెన్సార్స్ అన్నిటినీ కూడా గవర్నమెంట్ తయారు చేసే మార్కెట్లో కొలుతుంది. దానివల్ల మనకేం ప్రమాదం ఉండదండి. ఇథైల్ ఆల్కహాల్ ఈ ఎల్పిజి కన్నా ఇథైల్ ఆల్కహాల్ మంచిదే. ఎందుకంటే ఎల్పిజి మండిస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, అది శిలాజ ఇంధనం. కానీ ఈ ఇథైల్ ఆల్కహాల్ మండిస్తే వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ దాంతో కంపేర్ చేస్తే తక్కువ, పొగ ఎక్కువ రాదు. మీరే చెప్పారు కదా, అది కనబడదని. అది క్లీన్ ఫ్యూయల్ అన్నది, అది కనబడదు. కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, వంటగదిలో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేటివి ఇథైల్ ఆల్కహాల్ తోటి ఎక్కువగా ఉండవు. అది ఇట్స్ ఏ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ ఇట్స్ ఏ బయోఫ్యూయల్. ఇథైల్ ఆల్కహాల్ ఇస్ బయోఫ్యూయల్. అది సో మనం జనరల్ గా ఎల్పిజి ఎలా వాడతామో అదే పద్ధతిలో వాడాల్సి ఉంటుంది. ఇది ఆ ఎల్పిజి అనేది అది వాయు స్థితిలో ఉంటుంది, ఇదేమో లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ వాటర్, ఇది లిక్విడ్. అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ కిరసనాల్ స్టవ్లు ఎలా పనిచేస్తాయి, ఒక కిరసనాల్ స్టవ్ ట్యాంకులో కిరసనాల్ పోసి దాన్ని ఫ్లేమ్ ముట్టిస్తారు. అట్లనే ఇది కూడా ఒక ట్యాంకు లాంటి దాంట్లో ఈ 7% ఇథైల్ ఆల్కహాల్ని ఆ స్టవ్లో పోసినప్పుడు ఆ ఫ్లేమ్స్ వస్తాయి, అట్లా వంట చేసుకోవచ్చు అని ఉన్నది. అది అంతేకాని ఆ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లెక్క అయితే ఉండదు. ఇది పూర్తి సెటప్ డిఫరెంట్. ఓకే. సో దాని సేఫ్టీ పరిస్థితి ఏంటి సార్? అంటే సేఫ్టీ మెజర్స్ ఏమేమి ఉంటాయి? ఇది ఇథైల్ ఆల్కహాల్ అనేది వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ స్మెల్ వస్తుంది, కానీ దాని కలర్ అనేది మనం డిటెక్ట్ చేయలేం. అది ఒక డ్రాబ్యాక్ అన్నట్టు. అయితే ఇప్పుడు ఈవెన్ హైడ్రోజన్ ఫ్యూయల్ కూడా ఇప్పుడు మార్కెట్లో వస్తుంది. అది స్మెల్ ఉండదు, కలర్ ఉండదు. కానీ దానికి తగినటువంటి డిటెక్ట్ చేసేటటువంటి సెన్సార్స్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేద్దామని అనుకుంటుంది.
ఇవన్నీ ప్రజల సేఫ్టీ అన్నీ చూసుకున్నాకనే మార్కెట్లోకి వస్తుంది. అంతేగాని ఆల్ ఆఫ్ సడన్గా గవర్నమెంట్ చేయదు అది. ఇప్పుడు అందుకే మనం ఇప్పుడు పరిశోధన దశలో ఉన్న గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా దీని మీద వర్కౌట్ చేస్తుంది. కాబట్టి మనము ఈ ఇథైల్ ఆల్కహాల్ స్టవ్స్ని మనం సక్సెస్ఫుల్గా మనం లాంచ్ చేయగలుగుతాము, మార్కెట్లోకి వస్తుంది. అదేవిధంగా ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది కూడా ఇప్పుడు మార్కెట్లో గ్రీన్ ఒక కంపెనీ ఉన్నది. అది ఆ కంపెనీ వాళ్ళు ₹1,00,000 ఒక స్టవ్ తోటి, ₹1,50,000 తోటి 2 స్టవ్లతోటి గ్రీన్ హైడ్రోజన్ స్టవ్స్ అనేవి మార్కెట్లో అమ్ముతున్నారని. అది కరెక్ట్గా ఆ పేరు గుర్తు రావడం లేదు నాకు. అది మార్కెట్లో అయితే ఉన్నాయి. అది ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయి. అంటే ఇంకా ఎల్పిజి బదులు ఇది. ఆ గ్రీన్ హైడ్రోజన్ స్టవ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే 100 ml రివర్స్ ఆస్మోసిస్ వాటర్ పోస్తే 6 గంటలకు సరిపోను వంట చేసుకోవచ్చు. దానికి అయ్యే కరెంట్ ఖర్చు ₹8 సుమారు ₹8. అది ఒక అంచనా అన్నట్టు. కాబట్టి ఇథైల్ ఆల్కహాల్ స్టవ్ వచ్చినప్పటికి కూడా దాని సేఫ్టీ గురించి భయపడనవసరంలే. గ్రీన్ హైడ్రోజన్ వచ్చినా కూడా దాని సేఫ్టీ గురించి మనం భయపడక్కలే. ఎల్పిజి స్టవ్ వచ్చిన కొత్తలో కూడా కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు గవర్నమెంట్ దానికి సబ్స్టిట్యూట్గా ఆ ఎల్పిజికి ఇథైల్ మెర్ క్యాప్టెన్ అనేటువంటి ఒక కెమికల్ కలిపింది. అందుకే ఎల్పిజి స్టవ్ లీక్ కాగానే మనకు స్మెల్ తెలిసిపోతుంది. ఇట్లా మన ప్రమాదాలు అరికడుతున్నాం. అట్లనే దీన్ని కూడా చూస్తుంది గవర్నమెంట్, చూసే విడుదల చేస్తారు. ఓకే. సో దీనివల్ల దీని వాడకం పెరిగితే ఒకవేళ ఇంట్లో గాలి నాణ్యత ఏమైనా పెరుగుతుందా? ఇథైల్ ఆల్కహాల్తో గాలి నాణ్యత పెరుగుతుంది. ఇండోర్ గాలి ఇథైల్ ఆల్కహాల్ నుంచి మీరే చెప్పారు కదా అది కనబడదని. అక్కడ అంటే కనబడదంటే అక్కడ స్మోక్ ఏం బయటకు వస్తలేదని కదా ఆడదావా. అది ఎల్పిజి నుంచి కొద్దిగా సూట్ పార్టికల్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎల్పిజి అనేది శిలాజ ఇంధనం, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. అది శిలాజ ఇంధనం, దాంట్లో కార్బన్ ఉంటుంది. దీంట్లో ఇథైల్ ఆల్కహాల్ కూడా కార్బన్ ఉంటుంది. కానీ ఇది ఎల్పిజి లెక్క స్మోక్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఓకే. క్లీన్ ఫ్యూయల్ అండ్ గ్రీన్ ఫ్యూయల్. ఓకే. సో సార్ అలాగే ఈ ఎల్పిజి దీనికి డిఫరెన్సెస్ మీరు చెప్పారు. సో అలాగే అంటే ఇది మనము మంత్లీ ఒకసారి లేకపోతే అవసరం పడినప్పుడు అలా ఆర్డర్ చేస్తూ ఉంటాం. సో దీని ప్రాసెస్ ఎలా ఉంటుందని మేము అనుకోవచ్చు? ఇంకా దీని గురించి గవర్నమెంట్ ఇంకేమి ఏ విధంగా దీన్ని సప్లై చేయాలా, దీనికి సంబంధించిన నిబంధనలు ఏమి ఇంకా రాలేదు. నేను అందుకే ఫస్ట్లో ఏం చెప్పానంటే దీనికి సంబంధించిన టెక్నాలజీని మన భారతదేశం వాళ్ళు డెవలప్ చేశారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం వాడేది 7% మాత్రమే ఇథైల్ ఆల్కహాల్, 93% నీరు ఉన్నది. ఇథైల్ ఆల్కహాల్ ఏమో మండుతుంది, నీరు ఏమో మంటను ఆర్పేస్తుంది. ఈ రెండు విరుద్ధమైనటువంటి కలిసి ఉన్నాయి. ఇప్పుడు అందరు క్వశ్చన్ ఏంటంటే ఇంత తక్కువ ఇథైల్ ఆల్కహాల్ తోటి ఎట్లా మండుతుంది అనేది క్వశ్చన్. అయితే దానికి సంబంధించినటువంటి స్టాప్స్ కానీ ఏమన్నా క్యాటలిస్ట్లు యాడ్ చేసి మరి గవర్నమెంట్ దాన్ని సక్సెస్ చేస్తుండొచ్చు. అందుకే నేను ఫస్ట్ చెప్పాను, ఇంకా టెక్నాలజీ డెవలప్ అయింది కానీ ఏ విధంగా టెక్నాలజీ డెవలప్ అయింది అది గవర్నమెంట్ ఇంకా చెప్పలే. ఇంకా అది ఇంకా ప్రయోగ దశలో ఉన్నది. కానీ సక్సెస్ అవుతుందని చెప్పి త్వరలో వస్తుంది. ఎల్పిజి స్టవ్కి సబ్స్టిట్యూట్గా వస్తుంది. ఎల్పిజి స్టవ్ కన్నా తక్కువ ధరలో ఉంటుందని మాత్రం మన నితిన్ గడ్కరీ సారు చెప్పారు. ఓకే. సో జనాలకు కావాల్సింది తక్కువ ధరకు వచ్చేవి, తక్కువ ధర ఉండాలి, ఈజీగా దొరకాలి, సేఫ్టీ ఉండాలి, మళ్ళీ త్వరగా ఉడకాలి. వంట గంట సేపు ఉడికితే అది నడవదు కదా, హీట్ కూడా బాగా రావాలి. అది ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఇథైల్ ఆల్కహాల్ ఎక్కువ ఉంటే ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇథైల్ ఆల్కహాల్ ఫ్యూయల్ కాబట్టి ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. అయితే ఇథైల్ ఆల్కహాల్ ఎప్పుడైతే అది దాని శాతం తగ్గిపోయిందో అది హీట్ కాంటెంట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ చెప్పాను ఇథైల్ ఆల్కహాల్ ఏమో మండేది, నీరేమో నీటిని ఆర్పేది. మరి ఈ రెండు కాంబినేషన్లో మరి హీట్ ఎక్కువ రావాలి. అట్లా టెక్నాలజీ డెవలప్ చేస్తే మంచిది. అందుకే ప్రపంచవ్యాప్తంగా వాడే ఇథైల్ ఆల్కహాల్ స్టవ్లలో 90% ఇథైల్ ఆల్కహాల్ వాడతారు. ఎందుకంటే హీట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇథైల్ ఆల్కహాల్ పరిమాణం ఎక్కువ ఉన్నది, నీరు పరిమాణము 10%, 5% కాబట్టి అంత ఎఫెక్టివ్గా ఉండదు. దీన్ని ఏమంటారు అంటే ఈ 95% ఇథైల్ ఆల్కహాల్ ఉన్న ఆల్కహాల్ని డెనాచురేటెడ్ ఆల్కహాల్ అంటారు. 95% ఇథైల్ ఆల్కహాల్, 5% నీరు. ఇప్పుడు అబ్సల్యూట్ ఆల్కహాల్ అని ఉంటుంది, అది ఏంటంటే 100% ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది. కానీ అది ప్రమాదకరం. అది ఎందుకంటే అది ఈజీగా అది ఫ్యూమ్స్ బయటకు వచ్చేస్తాయి.
ఓ ఫ్యూమ్స్ బయటకు వచ్చేస్తాయి. Okay. అది 100%. అదే ఇప్పుడు 95% 90% ఇథైల్ ఆల్కహాల్ అన్నప్పుడు వాటర్ ఉంటుంది కాబట్టి అది ఎవాపరేట్ అయ్యేటువంటి స్వభావం కొద్దిగా తగ్గిపోతుంది. ఓకే అట్లా అది అన్నట్టు. ఓకే సో కాబట్టి సార్ మీరు అన్నట్టుగా ఈథైల్ అనేది తక్కువ ఉంటుంది పర్సెంటేజ్, వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది అవును. అని అన్నారు. ఆ, సో దీని గురించి ముఖ్యంగా అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, ఆడవాళ్ళు. ఆ, సో మరి తొందరగా అవ్వాలి, పనులన్నీ తొందరగా అవ్వాలి అంటే ఆ. ఫాస్ట్ గా జరుగుతూ ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో కానీ మీరు పర్సెంటేజ్ తక్కువ ఉంటే మరి టైం ఎక్కువ పడుతుంది. అయితే అందరికి ఇదే క్వశ్చన్, అందరికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే 70% ఇథైల్ ఆల్కహాల్ ఉంటే ఓకే, అప్ టు 70% వరకు ఇథైల్ ఆల్కహాల్ ఉంటే ఫ్లేమ్ సఫిషియెంట్గా వస్తుంది, హీట్ కూడా సఫిషియెంట్గా వస్తుంది. ఇప్పుడు 90% అంటే ఇంకా ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది, ఎక్కువ హీట్ వస్తుంది. ట్రూ. ఇప్పుడు ఇది 7% అనేసరికి అందరూ అదే క్వశ్చన్ వచ్చింది. మరి ఎల్పిజి స్టవ్ లెక్క మరి పని హీట్ తొందరగా వస్తుందా, అవుతుందా కాదా, వంట అవుతుందా లేదని డౌట్ ఉన్నది. కానీ అందరూ అనుకోవడం ఏంటంటే దీనికి సపరేట్ ఈ స్టవ్స్ తయారు చేసి, సపరేట్ బర్నర్స్ తయారు చేసి, ఏమైనా క్యాటల్స్ తయారు చేసి, ఏమన్నా వీళ్ళు కొత్త టెక్నాలజీని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసి ఆ ఎల్పిజి స్టవ్ లెక్కనే తొందరగా వంటేటట్టుగా చేస్తారని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. మరి కేంద్ర మంత్రి స్వయంగా చెప్పింది కదా, మనం డెవలప్ చేసినాము, అది మార్కెట్లో వస్తుందని. ఇంకా దాన్ని మనం విశ్వసించాలి. అది ఎట్లా టెక్నాలజీ వస్తుంది అనేది వచ్చినాక చూడాలి. ఓకే మొత్తానికి అయితే వస్తుందని చెప్పాడు అని. అది మామూలుగా మామూలుగా చెప్పింది కాబట్టి బహిరంగ సభలోనే చెప్పారు ఈ మాట, ఇట్లా వస్తుందని చెప్పేసి. సో పర్సెంటేజ్ ఏమైనా ఎక్కువ చేసే అవకాశం లేదా ఆయన చెప్పింది ఏంటంటే 7% ఇథైల్ ఆల్కహాల్, మిగతాది నీరు అని చెప్పి ఆయన స్వయంగా చెప్పారు. దాంట్లో టెక్నాలజీ డెవలప్ అయిందని చెప్పారు ఆయన. ఇది ఇంకా ఈ పర్సెంటేజ్లో మార్పు ఉండకపోవచ్చు. అది. ఓకే అది. సో దీని వల్ల మీరు ఏమన్నా అనుకుంటారా సార్, డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? లాభాలు మాత్రమే మాట్లాడుకోవద్దు కదా మనం. ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్ అనేది బయోఫియల్, అంటే దాన్ని ముఖ్యంగా చెరుకు నుంచి తయారు చేస్తారు, మొక్కజొన్న నుంచి తయారు చేస్తారు, వరి నుంచి తయారు చేస్తారు, ఈ మూడు నుంచి తయారు చేస్తారు. ఇప్పుడు మనము ఈ ఫుడ్ గ్రెయిన్స్ మొత్తం కూడా ఇథైల్ ఆల్కహాల్ తయారీకే మనము స్పెండ్ చేసినట్లయితే ఫుడ్ సెక్యూరిటీకి సమస్య ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ ఫుడ్ గ్రెయిన్స్ అంతా దానికే పోతే మరి ఇక్కడ తినడానికి ఉండాలి కదా, అదొక సమస్య ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నారాయణపేట్ జిల్లా, తెలంగాణలో నారాయణపేట్ జిల్లా చిత్తనూరు గ్రామంలో ఒక ఇథైల్ ఆల్కహాల్ ఇండస్ట్రీ ఉన్నది. ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు అక్కడ ఉన్న చెరువులో కలవడం వలన ఆ చెరువులో స్నానం చేసినటువంటి వాళ్ళకు దద్దులు రావడము, ఆ చెరువులో నీళ్ళు తాగిన జంతువులు కూడా అనారోగ్యం గురి కావడము, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కూడా కంటామినేటెడ్ కావడం, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. భూ కాలుష్యం జరగడం, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ పర్యావరణ సమస్యలు ఉన్నాయి. ఒకవైపు ఏమో మనము అది గ్రీన్ ఫ్యూయల్, క్లీన్ ఫ్యూయల్ అంటున్నాము, ఒకవైపు అది తయారీలో కొన్ని పర్యావరణ ఇబ్బందులు అయితే ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ నారాయణపేట జిల్లా చిత్తనూరు గ్రామంలో ఉండేటువంటి ఇథైల్ ఆల్కహాల్ పరిశ్రమకు సంబంధించి నేను పేపర్లో చదివి చెప్తున్నాను నేను, అదే అన్నాడు. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 1 లీటర్ ఇథైల్ ఆల్కహాల్ తయారు చేయడానికి సుమారు 4,000 నుంచి 10,000 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అది ఇప్పుడు అంటే షుగర్ గెయిన్ అయితే తక్కువ అంటే ఇప్పుడు వ్యవసాయంలో పంట దిగుబడి రావాలంటే నీరు పోయాలి. ఇప్పుడు వరి ఎక్కువగా నీరు గ్రహిస్తుంది, నీరు ఎక్కువ గ్రహిస్తుంది. కాబట్టి 1 లీటరు మనకు పంట ద్వారా రావాలి అంటే, 1 లీటర్ ఇథైల్ ఆల్కహాల్ పంట ద్వారా రావాలి అంటే సుమారు 4,000 లీటర్ల నుండి 10,000 లీటర్ల వరకు ఈ నీరు ఖర్చు అవుతుంది పంట పొలాల కోసం. అంటే చెరుకు అయితే తక్కువ, అది సుమారు 4,000 లీటర్లు. మొక్కజొన్న అయితే అది ఒక 5,000 నుంచి 6,000 లీటర్లు. అదే రైస్ అయితే 10,000 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది 1 లీటరు ఇథైల్ ఆల్కహాల్ తయారు చేయాలంటే. అంటే దీనివల్ల మనకు వాటర్ క్రైసిస్ వచ్చే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ భవిష్యత్తులో ఈ వాటర్ క్రైసిస్ రాకుండా, మళ్ళీ ఫుడ్ క్రైసిస్ రాకుండా, అదేవిధంగా ఈ ఎన్వైరాన్మెంటల్ బ్యాలెన్స్ చేస్తూ ఇవన్నిటినీ ఆలోచన పెట్టుకొని చేస్తుందని చెప్పేసి భావిస్తున్నాం. సార్ అలాగే మనం అన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఫుడ్ కంటామినేటెడ్ అంటే ఫుడ్కి ఏం ప్రాబ్లం ఉండదు కదా,
మనం దీని మీద ఫుడ్ వండుకోవడం అవన్నీ జరుగుతుంది. ఏమి ఉండదు, అది అది ఏమీ రాదండి. అది ఇథైల్ ఆల్కహాల్ ఇప్పుడు ఎల్పిజి వచ్చింది ఏమైనా అవుతుందా? కావడం లేదు కదా. ఇప్పుడు కట్టెలు పొయ్యితో అంటే పొగ వస్తుంది, విపరీతం పొగ వస్తుంది, కానీ ఎల్పిజితో రాదు. ఎందుకంటే ఎప్పుడైనా బ్లూ కలర్ ఫ్లేమ్ వస్తే పొగ రాదు, ఎల్లో కలర్ ఫ్లేమ్ వస్తే పొగ వస్తుంది. ఇది మంచి బ్లూ కలర్ ఫ్లేమ్తో వస్తుంది కాబట్టి ఇది ఎటువంటి పొగ రాదు, ఫుడ్ కంటామినేషన్ కాదు. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఈ ఇథైల్ ఆల్కహాల్ మాలిక్యూల్లో ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఇథైల్ ఆల్కహాల్ ఫార్ములా C2H5OH ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంటుంది. ఎల్పిజిలో ఆక్సిజన్ మాలిక్యూల్ ఉండదు. అంటే ఆక్సిజన్ మాలిక్యూల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఏదైనా ఇంధనం మండాలి అంటే దానికి ఆక్సిజన్ కావాలి. ఇప్పుడు మీరు ఎల్పిజి స్టవ్ ఉంటుంది కదా, ఆ ఎల్పిజి స్టవ్ని వెనకానికి చూడండి. ఎల్పిజి స్టవ్ వెనకానికి చూసినప్పుడు వెనక ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ఎందుకంటే ఈ ఎల్పిజి గ్యాస్ ఈ ఆక్సిజన్ తోటి కలిసి మండుతుంది, అప్పుడు బ్లూ కలర్ ఫ్లేమ్ వస్తుంది. ఇప్పుడు ఎల్పిజి గ్యాస్కి ఆక్సిజన్ సప్లై సరిగా లేకుంటే అది ఎల్లో కలర్ ఫ్లేమ్ వస్తుంది. అంటే ఈ ఒక ఇంధనం మండాలంటే ఆక్సిజన్ సప్లై అనేది ఎసెన్షియల్. అయితే ఈ ఇథైల్ ఆల్కహాల్ మాలిక్యూల్లోనే ఆక్సిజన్ ఉన్నది. అదేవిధంగా బర్న్ అయినప్పుడు మళ్ళీ ఆక్సిజన్ వాతావరణం వచ్చి చేరుతుంది. కాబట్టి ఇది పొగ రావడం కానీ ఇంకా ఇతరత్ర ఫుడ్ కంటామినేషన్ కానీ ఇంకా ఇటువంటి ప్రమాదాలు ఉండదు. ఇది 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 సక్సెస్ అయితే ఆల్ ఇండియన్స్ ఆర్ వెరీ లక్కీ. చీప్గా దొరుకుతుంది. ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈస్ ఎ బెస్ట్ ఫ్యూయల్ అది అన్నట్టు. అయితే చాలామంది కొంతమంది క్వశ్చన్ ఏం అడిగినారు అంటే ఈ ఆర్టికల్ చూసినప్పుడు ఇప్పుడు 7% ఇథైల్ ఆల్కహాల్ అని చెప్పాను. అయితే మన బీర్లో 8% ఉంటుంది ఇథైల్ ఆల్కహాల్, అండ్ వైన్లో సుమారు 15% ఉంటుంది, అండ్ విస్కీలో సుమారు 45% ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది. అంటే కొంతమంది ఏం అడిగినంటే సార్ ఇప్పుడు 7% ఇథైల్ ఆల్కహాల్ ఉంటేనే మండుతుంది కదా, ఈ బీర్ నుంచి కూడా మంట వస్తుందా అని అడిగిర్రు. అది క్వశ్చన్. అది అక్కడ ఏంటంటే అదే చెప్పాను, 7% నుంచి వచ్చే ఇథైల్ ఆల్కహాల్ యాడ్ చేసిన మంట వస్తుందంటే అక్కడ ఉన్నవాడు ఏమిటంటే బర్నర్స్ టెక్నాలజీ దాని సెటప్ అంతా వేరే ఉంది. కానీ మనం ఇట్లా లిక్కర్ తీసుకొచ్చి దాంట్లో 8% ఉన్నది కదా అని చెప్పేసి మనం మంట పెడితే ఆ విధంగా రాదు. అదే చాలా మంది కూడా తీసుకోవాలి. 7% అనగా దీంట్లో 8% ఉంది, 15% ఉంది అంటే ఇది కూడా ఫ్యూయల్గా వాడచ్చు అంటే ఇట్స్ నాట్ ఎ సైన్స్. అందుకని ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, ఆ టెక్నాలజీ అనేది ఇంకా డిఫరెంట్ ఉన్నది, అది బయటకు వచ్చినాక మనము తెలుసుకుంటాం. అదే. ఓకే సార్, సో థ్యాంక్ యూ సో మచ్. అంటే రీసెంట్గా గడ్కరీ గారు అలా చెప్పాక చాలా డౌట్స్ జనాలకు కూడా వచ్చాయి. సో ఆ డౌట్స్ అన్ని కొన్ని క్లారిఫై అయినాయి అని అనుకుంటున్నాను. సో ఇంకా టెక్నాలజీ పెరిగి దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేయాలి, ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు కాబట్టి ఆయన చెప్పారు మాత్రమే చెప్పారు, ఇంకా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇంకా చాలా తెలుసుకోవాల్సింది కాబట్టి. సో థ్యాంక్ యూ. మాకున్న డౌట్స్ లో కొన్ని మిమ్మల్ని అడిగాము. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడున్న సమాచారం ప్రకారం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే సార్, సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇదనమాట శ్రీధరాల రాము గారితో ఇథనాల్ స్టవ్ గురించి మన డిస్కషన్. ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.